సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. తెలుగు సినిమాలని బాలీవుడ్ సినిమాల తరహాలో ఎందుకని తీయలేం అన్న ప్రశ్నకి సరైనోడు సమాధానంగా నిలుస్తుంది అంటున్నారు ఆ చిత్ర నిర్మాత ఉద్దండ సినీ వ్యాపారవేత్త అల్లు అరవింద్. అంటే సినిమా లుక్ అండ్ ఫీల్, ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ అన్ని కూడా బాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంటాయి. ఆశ్చర్యపోయి ఆనందించడానికి రెడీగా ఉండండి అంటున్నారు. ఇక సినిమా దర్శకుడు బోయపాటి శ్రీని గారు అయితే, నేను ఏ హీరోతో సినిమా చేసినా అతని బలాబలాలు అంచనా వేసుకుని దానికి నా టచ్ ఇచ్చి మీరందరూ ఎంజాయ్ చేసేలాగా సినిమాని రూపొందిస్తాను, రెడీగా ఉండండి. ఈ సరైనోడు సినిమాతో అసలైన బన్నీ మార్క్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి అని చెప్పుకొస్తున్నారు. పోతే అల్లు అర్జున్ ఏమో, నా సినిమా చూడటానికి ప్రేక్షకుడు కష్టపడి సంపాదించిన 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, అలాగే ఎంతో విలువైన 3 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నాడు. వాటిని వృధా చేసి అతన్ని నిరాశపరచడం నా అభిమతం కాదు. అతను పెట్టిన డబ్బుకి, స్పెండ్ చేసిన టైం కి న్యాయం చేయాలన్న కసితోనే నేను కష్టపడతాను. ఈ సరైనోడు సినిమాలో కూడా నా నుండి ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉండటంతో పాటు ఇంకొంచెం ఎక్కువగా ఓరమాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా అంటున్నాడు. ఇలా యూనిట్ మొత్తం కూడా సరైనోడు సినిమాకి సంబంధించి జనాల్ని బాగానే టెంప్ట్ చేస్తున్నారు. మరోపక్క సినిమా ప్రమోషన్ కూడా ఘనంగానే జరుగుతుంది. ఆ మాటలతోనూ ప్రమోషన్ తోనూ ఈ సినిమా జబర్దస్త్ గా ఉండబోతుంది అన్న ఫీలింగ్ ని సగటు ప్రేక్షకుల్లో కలిగించడంలో సరైనోడు చిత్ర యూనిట్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అక్కడక్కడ సినిమాకి జరుగుతున్న ప్రమోషన్ సరిపోవటం లేదు అని మాటలు వినపడుతున్నాయి, కానీ ప్రచారంతో సరైనోడు ఎవరిని రీచ్ అవ్వాలో ఆ టార్గెట్ ని రీచ్ అయిపోయాడని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. షూర్ గా ఓపెనింగ్స్ అదిరిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత సినిమా సక్సెస్ మీద ఎవరంతా నమ్మకంగా ఉన్నారు అన్నదాన్ని పక్కన పెట్టేస్తే నిర్మాత అల్లు అరవింద్ మాత్రం బీభత్సమైన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎందుకంటే తెలుగు సినిమా వ్యాపారానికి సంబంధించి టాప్ ఏరియాస్ ఏవైతే అంటారో వాటన్నింటినీ కూడా ఎవరికి అమ్మకుండా ఆయనే తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. గీతా ఆర్ట్స్, నైజాం, కృష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియాల్లో సొంతంగా సినిమాని రిలీజ్ చేస్తా ఉంది. ఆల్మోస్ట్ 50% బిజినెస్ ఈ ఏరియాల నుంచే ఉంటది. ఆ ఏరియాలని ఆయన తన దగ్గర అట్టు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు సినిమా సక్సెస్ మీద ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారో. అలానే సరైనోడు సినిమాకి సంబంధించి ప్రమోషన్ రూపంలో జనాలకి పరిచయం అయింది ఒకవైపే, కానీ సినిమాలో మరోవైపు కనిపించింది. ఆ కంటెంట్ జనాల్ని కట్టిపడేయటం ఖాయం అని సినిమా యూనిట్ చాలా గట్టిగా మాట్లాడుతుంది. సినిమాలో బోయపాటి, అల్లు అర్జున్ కలిసి కొన్ని సర్ప్రైజులు ప్లాన్ చేశారు. అవి తప్పకుండా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. ఆ పైన బన్నీ డాన్స్లు, ఫైట్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ సినిమాని సూపర్ హిట్ అనిపించేస్తాయి అని ఒకంత నమ్మేట్టుగానే మాట్లాడటం వినిపిస్తుంది. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లకు వచ్చేస్తుంది. చూద్దాం మరి ఈ సరైనోడు ఈ సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకి ఎంత సరైన ఎంటర్టైన్మెంట్ ని అందించనున్నాడో. వీలైనంత తొందరగా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూతో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.